హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నిర్మాణ రంగ ఉన్నతికి చేయూతనివ్వండి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి, కొనుగోళ్లు ప్రోత్సాహకానికి కొత్త ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ సంఘాలు పలు సూచనలు చేశాయి. బిల్డర్లు కూడా పలు విజ్ఞప్తులు చేశారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి రాష్ట్రానికి వెన్నుముక అని పరస్పర సహకారంతో ముందుకెళ్లామనే సంకేతాలు ఇచ్చాయి. 2050 మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సలహాలు ఇచ్చాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సర్కారు దృష్టికి తీసుకొచ్చాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కలిపి 7.6% వరకు అవుతున్నాయి. జీఎస్టీ 5% దీనికి అదనం. మొత్తంగా ఇంటి కొనుగోలుపై 12.6% పన్నుల రూపంలో వెళ్తుంది. కొంతకాలం వరకైనా రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని నరెడ్కో తెలంగాణ కోరింది. ఫీజులు తగ్గితే రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ తగ్గిందనే ప్రచారానికి తెరపడుతుందనే భావనను ప్రభుత్వం ముందు వెలిబుచ్చారు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందు నుంచే మార్కెట్ నెమ్మదించిందని అన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజుల తగ్గింపుతో అటు ప్రభుత్వం, ఇటు కొనుగోలుదారులు, పరిశ్రమలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆగిపోయిన హైరైజ్ అపార్ట్మెంట్ల అనుమతులు, భవనాల అనుమతులు. పర్యావరణ కమిటీ లేక హైరైజ్ అపార్ట్మెంట్ల అనుమతులు ఆగిపోయాయి. గత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికంటే ముందు నిర్మాణ సంఘాలు కొత్త కమిటీ ఏర్పాటుపై సూచనలు చేశాయి. నాటి సర్కారు సైతం సీఎస్కు సూచించి కమిటీ ఏర్పాటయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఎందుకనో ఏర్పాటు కాలేదు. 2 నెలలు ఎన్నికలు, కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావస్తుంది. అప్పటి నుంచి హైరైజ్ అపార్ట్మెంట్ల దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయని బిల్డర్లు అంటున్నారు. 20,000 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు పర్యావరణ కమిటీ అనుమతి తప్పనిసరి అని, త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని నరెడ్కో తెలంగాణ సర్కారును కోరింది. పర్యావరణ అనుమతి లేక ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. కమిటీ ఏర్పాటయ్యే వరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని ఒక బిల్డర్ అన్నారు. 2050 కోసం హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ మంచి ఆలోచన. ప్రణాళికలో స్థిరత్వం వస్తుంది. ఏ ప్రణాళిక అయినా లక్ష్యం ఆధారిత ఉంటేనే ప్రయోజనం ఉంటుంది. 2040 దుబాయ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్లోబల్ డెస్టినేషన్గా మారాలనేదే లక్ష్యం. ప్యారిస్ 2050 మాస్టర్ ప్లాన్ ప్రకారం కార్బన్ ఉద్గారాలను 75% తగ్గించాలనేదే లక్ష్యం. ఇలా ప్రత్యేకించి నిర్దేశించినప్పుడే వాటిని చేరుకోగలం. మన మాస్టర్ ప్లాన్లోనూ ఇలాంటి లక్ష్యాలు ఉండాలని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రకారం 2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండబోతుందని తెలిపింది. 2018లో హైదరాబాద్ జీడిపి $50 బిలియన్ ఉంటే 2035 నాటికి $200 బిలియన్ చేరుకుంటుందని అంచనా. దీనికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఉండాలి. భవన అనుమతుల సమయంలో నిర్మాణ విస్తీర్ణంలో 10% మార్టిగేజ్ చేయాలనే నిబంధనలను తొలగించాలని కోరాం. రేరా వచ్చాక పారదర్శకత పెరిగింది. కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేసి ప్రాజెక్టుకే కేటాయిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటి పురోగతి వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. ఉల్లంఘిస్తే జరిమానాలు ఉన్నాయి కాబట్టి 10% తనఖా అవసరం లేదనేది మా భావన. 10 లక్షల విస్తీర్ణంలో నిర్మాణం చేసే చోట 1,00,000 చదరపు అడుగుల తనఖాలో అంటే ప్రాజెక్టు చేయడం కష్టమవుతోంది అని రియల్ ఎస్టేట్ వర్గాలు కొత్త ప్రభుత్వాన్ని కోరాయి. నగరంలో ఒక చోట కాకుండా అన్ని వైపులా అభివృద్ధి చెందేలా సర్కారు లక్ష్యం ఉండాలి. కొత్త సర్కారు ఆలోచనలు ఆ దిశగా ఉన్నాయి. సిటీలో పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణం అన్ని వైపులా అభివృద్ధి చెందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలానికి ఓఆర్ఆర్ లోపల ప్రాంతీయ వలయదారి మధ్యలో 14 నగరాలు అంటున్నారు. ఆచరణలోకి వస్తే ప్రయోజనం ఉంటుంది, అభివృద్ధి కొనసాగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు. సమయానుకూలంగా వాటిపై దృష్టి పెట్టడం ప్రధానం. 70 కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణ, మూసీ నది సుందరీకరణ మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. మెట్రో కొత్త ప్రాంతాలకు విస్తరణతో సరసమైన గృహాల కొత్త మార్కెట్లకు దారులు తెరుచుకుంటాయి. గత మాస్టర్ ప్లాన్ సమయంలో 4 జోన్లు మాత్రమే ఉండేవి. ఇన్నేళ్లలో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఇవి పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వర్గాలు కొత్త సర్కారుని కోరాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.